సార్ ఇప్పుడు చూసుకుంటే గతంలో పోలవరం కట్టడం కోసం మాకు సంబంధం లేదు, కేంద్రమే కట్టాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 0.5%, 10% అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న నరేంద్ర మోడీని గారిని కలిసి పోలవరం గురించి చర్చిస్తే 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఈసారైనా పోలవరం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మళ్ళీ కాలయాపన జరుగుతుంటారా సార్? ఒక విషయం చెప్పాలండి. నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్. అతను మా యొక్క హయాంలో 0.5%, 1% లేదంటే 100% అన్నట్టు హేళన చేశాడు. పోలవరం అనేది అసలు పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి నీరు నిష్కలంగా అంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 పంటలు సమృద్ధిగా పండించే అవకాశం ఉంటుంది. అటువంటి పోలవరం విషయంలో హేళనగా మాట్లాడడం ఫస్ట్ తప్పు. రెండోది, ఆయన అయిపోయిన తర్వాత అంబటి రాంబాబు ఆయన వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా కనీసం పోలవరం సంబంధించి ఒక విజిట్ కానీ ఏది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి పరిపాలన దక్షత మీరు గమనించండి. నేను చెప్తున్నాను, ప్రతి సోమవారం విజిట్ ఉంటుంది. సోమవారం విజిట్తో పాటు అక్కడ పనులు ఎంత మేరకు జరిగినాయని అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇదివరకు అలా జరిగిందండి? జరగపోబట్టే కదా. ఇప్పుడు సపోజ్ మీరే ఏదైనా ఒక నిర్మాణం చేపట్టారు, మీరుండి యజమానిగా అక్కడ చూస్తున్నప్పుడు పనులు చేసే వర్కర్స్ ఒకలా పనిచేస్తారు. అదే మీరు లేనప్పుడు కొంచెం మందకోడిగా చేస్తారు. అటువంటి విషయాలు మన యొక్క పోలవరం ప్రాజెక్టులో కూడా మనం తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలంటే అక్కడ అధికారులు వెళ్ళి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినప్పుడు పనులు వేగవంతం అవుతాయి. అధికారులు యొక్క మానిటరింగ్ అనేది తగ్గినప్పుడు అక్కడ సరైనటువంటి ప్రయత్నాలు జరగవు, అంటే నిర్మాణ ప్రయత్నాలు జరగవు అనేది వాస్తవం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ ప్రధాని గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేశారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా దీన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయినా కానీ, అమరావతి పూర్తయినా కానీ ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందనేది మా యొక్క భావన. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో పోలవరం అప్పుడు 80% కంప్లీట్ అయింది, ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. ఈ 20% కంప్లీట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన డైలాగులు ఏంటి తెలుసా? వాళ్ళ మంత్రిమండలి అసెంబ్లీలో సాక్షిగా వాళ్ళు చెప్పినటువంటి డైలాగులే కానీ, పోలవరం గురించి అడిగితే వాళ్ళు వేసినటువంటి సెటైర్లే కానీ అబ్బో నెక్స్ట్ లెవెల్. అనిల్ కుమార్ యాదవ్ మీకు తెలిసిందే ఉంటుంది. అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడంటే 0.5%, 10%, తొందర ఎందుకన్నా వెయిట్ సీట్ ఈజ్ ద క్లియర్ కట్గా చెబుతున్నాం, పోలవరం 2021 కల్లా పూర్తవుతుంది, జగన్మోహన్ రెడ్డే దీన్ని పూర్తి చేస్తాడు, ఇంక ఎవడి వల్ల కాదు, ఖచ్చితంగా 2021 కల్లా పూర్తి అయిపోతుంది, మీరు సైలెంట్గా కూర్చుండడం మంచిదని చెప్పి అబ్బో అసలు మైకులు దద్దరిల్లిపోయి అరుచుకుంటూ మరీ చెప్పాడు. కరెక్ట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నంతసేపు అనిల్ కుమార్ యాదవ్ ఇక నోటికి అద్దు అదుపులేదు. సో అయిపోయిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఇంకెవరెక్కారు తెలుసు? అంబటి రాంబాబు గారు. పోలవరం అనేది చిత్తగా ప్రాజెక్ట్ కాదు, అది పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే ఇంకొద్ది కాస్త టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్బే ఇది ఇప్పుడప్పుడే పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు, చంద్రబాబు చాలా మోసం చేసాడు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు. పోలవరం ఊసెత్తితే వీళ్ళు చెప్పిన అడావుడి, వీళ్ళు చేసినట్టు ఇమిటేషన్లు అమ్మో అంత ఇంత కాదు. పోలవరం ఎదురా అని అడిగితే ఆడేవాడు 0.5% అంటాడు. ఈ పోలవరం కట్టరా అంబటి రాంబాబు అంటే అది ఇప్పుడప్పుడే అయ్యేది కాదు అంటూ ఈయన. మరి ఎప్పుడు కడతారు? మరి ప్రతి పేదవాడి కాలం ఎప్పుడు నెరవేరుతుంది? పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి మనం అనుకున్నాం కదా, మరి ఎప్పుడు పూర్తవుతుందని చెప్పి మాట్లాడితే ఒక్కడ కూడా నోరు మీద పోయలేదు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తేల్చేసాడు, పోలవరం అనేది మనకి సంబంధం లేని విషయం, ఇది కేంద్రం ప్రాజెక్టు, కేంద్రమే కట్టాలి, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంటే ఎలా చేస్తుంది అంటూ సింపుల్గా గత 5 సంవత్సరాలు తప్పించేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం సంబంధించిన పనులు మళ్ళీ వేగవంతంగా పుంజుకున్నాయి. ఎక్కడైతే ఆగినాయి అక్కడి నుంచి మళ్ళీ పునఃప్రారంభించారు.
కనీసం అప్పటి నుంచి కడితే ఈ పార్టీకి పోలవరం పూర్తి అయిపోయేది, ప్రజల జీవనాడి కాస్త చక్కగా నడుచుకుంటూ ఉండేది, ఆ పోలవరం మీద అనేక మంది బ్రతికేవారు, రైతులు అన్నీ ఆధారపడేది. కానీ ఈ పోలవరం లేక సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున మన ఈ వరదలు వచ్చినప్పుడు ఈ పోలవరంగా కంప్లీట్ అయితే నీళ్ళని ఇటు పంపించేవారుగా. ఇవన్నీ ఎవరికి ఆలోచన రావు. కట్టలేదురా అంటే ఆడు కట్టలేదని ఈడు కట్టలేదని ఆడని చెప్పి సొల్లు చెప్పుకుని తిరుగుతావే తప్ప కట్టేది లేదంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల్లో దోపిడీలు, అరాచకాలు తప్ప ప్రజలను ఉద్దేశించి చేసే మంచి పనులు ఒక్కటే ఉండవు. వాటి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం అనుకో. అయితే ఇప్పుడు పోలవరంకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్న భేటీ ఏర్పాటు చేసినారు. ఈ భేటీలో పోలవరం నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. 12,000 కోట్ల రూపాయలు అంటే ఆషామాష కదా. ఇప్పుడు మళ్ళీ పోలవరం పనులు వేగవంతం అయ్యి పోలవరం పనులు చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన బాగానే చేశాడు, పోలవరం కూడా చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు గారు దాన్ని అక్కడ నుండి కంటిన్యూ చేసుకొచ్చారు. ఎక్కడ ఆ ప్రభుత్వం చేస్తే నేనెందుకు చేయాలని చెప్పి చంద్రబాబు ఎక్కడ రాజీ పల్ల ఎక్కడ పనులాగిన అక్కడి నుంచి కంటిన్యూ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు చేసుకొచ్చిన సగం నుండి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఆయన చేసిన పని నేనేంటి నాకు అవసరంలా, చంద్రబాబు చేత నేనేది చేయలే అంటే మీ వ్యక్తిగత విషయాలకు వచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టలేదు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, నువ్వేం చేసావు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే ముఖ్యమంత్రిగా అనుకోని విధవైపు అవాంతరంగా చనిపోయారో ఆ చనిపోయిన దగ్గర నుండి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కారు, రోసయ్య ఎక్కారు, వీళ్ళందరూ ఎక్కిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడైతే పనులు ప్రారంభించి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ చేసుకొచ్చారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి చేత మేమెందుకు చేయాలి, వైఎస్ రోసయ్య చేత మేమెందుకు చేయాలి, కిరణ్ కుమార్ రెడ్డి చేత మేమెందుకు చేయాలని చెప్పి అనుకోలేదే చంద్రబాబు గారు. అక్కడి నుంచి కంటిన్యూ చేశారు తప్ప పోలవరాన్ని వాళ్ళు చేసిన పనులు మాకేం సంబంధం అయ్యా అంటూ ఎక్కడ తగ్గింపుగా హెచ్చింపుగా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు గారు గత ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చావు జగన్మోహన్ రెడ్డి, నువ్వేం చేసావు? పోలవరం పూర్తి అంటే చంద్రబాబు గారు మొత్తం నాశనం చేశారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు పోయినాయి అవి పోయినాయి అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసావు. రాజధాని అలాగే చేసావు, పోలవరం అలాగే చేసావు. ఏం చేసావు రాష్ట్రానికి అంటే పథకాలు ఇచ్చేస్తాను అంటావు, నీకో 15 నీకో 10 నీకో 10 అని చెప్పి ఇచ్చేస్తాను అంటావు, అవి కూడా సరిగ్గా అందవు. ఈ రోజున పోలవరం కంప్లీట్ చేయరా అంటే నాకు సంబంధం లేని చెప్పి చేతెత్తేసి కేంద్రం మీద తోసావు. చంద్రబాబు గారి హయాంలోనే పోలవరం కంప్లీట్ అవుతుందని ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ ఆగిందని గత 5 సంవత్సరాలు వెనకబడిపోయింది కదా. ఆ ఇరిగిపోయినాయి అంటే ఆ డైఫ్రమ్ వల్ల అంటే ఎక్కడ ఆగినాయి అన్నీ చూసుకొని ఈ వరదల వల్ల ఎంత డ్యామేజ్ అయింది, ఇసుకంతా పూడిపోయింది మొత్తం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. ఆ డైఫ్రమ్ వాళ్ళ దగ్గర మొత్తం ఇసుకంతా పూడిపోయి ఆ వాల్స్ అన్ని మూతపడిపోయినాయి. ఆ ఇసుకంతా తీయించాలి, మళ్ళీ అట్లన్నిటిని వాల్ అయిన కట్టించాలి, చేయాల్సిన బోలంత అదంగా ఉన్నాయి. అదే నువ్వు కంటిన్యూగా చేసుకుంటూ అయితే ఎంత ఇబ్బంది ఉండదు కదా. అనవసర వాటికి ఖర్చులు పెట్టి సచివాలయాలన్నో ఆలయాలన్నో అయ్యన్నో రైతు భరో అంటే ఏర్పాటు చేసేయండి, ఫిష్ మార్కెట్లు అన్నావు, రకరకాలి ఒక్కటైనా ఉపయోగపరంగా ఉండేది ఒక్కటైనా ఉందా? చెత్త మీద కూడా పొన్నేసావు కదా. అంత గొప్ప మహానుభావుడు నువ్వు, మన రాష్ట్రానికి పట్టిన మహాముఖ్యమంత్రి ఎవరు ఉన్నారని నీ పేరు వచ్చేద్దాం ఫస్ట్. అంత బాగా పరిపాలించావు నువ్వు, చెప్పుకుంటా కూడా మనుషులకి విరక్త కలిగేలా పరిపాలించావు. మళ్ళీ నీ డైలాగులు ఏంటంటే ఎలక్షన్ టైంలో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేదంటే మీ ఇష్టం అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అన్నమాట నువ్వు. 175 సీట్లు మావే, మీరు ఎవరైనా గింజుకున్నా ఏం జరిగినా సరే అసలు ఎట్టి వరలో పరిస్థితుల్లో తిరగలేదు, మొత్తం సీట్లన్నీ మాయనట్టు బాగా పగడ్బందీగా ఉన్నావు. కానీ చివరికి ఏమైంది? 11 సీట్లు పరిమితం అయ్యావు. ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రజల కోసం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చేసిన తప్పులను ఒప్పుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం విషయంలో చేతులెత్తేసావు, రాష్ట్రాన్ని పరిపాలించడంలో చేతులెత్తేసావు, అమరావతి విషయంలో చేతులెత్తేసావు, ప్రజల పరిస్థితులు మెరుగుపరచడం అన్నింటిలో చేతులెత్తేసావు. ఒక్క దాంట్లోనే నువ్వు ప్రజలకు మంచి చేసిందని ఏమైనా ఉందా? ఏది ఉండదు. ఏది చేసినా సరే 3 రోజులు అన్నట్టు 3 ముక్కలు 3 రాత్రులు అన్నట్టు ఇలాగే ఉంటుంది నీ పరిపాలన అంతా. ఏదో జస్ట్ అయితే పేరుకి మాత్రం నువ్వు ముఖ్యమంత్రి తప్ప ప్రజల గుండెలు నిలిచిపోయేంత ముఖ్యమంత్రి అయితే కాదు నువ్వు. ప్రజల గుండెలో నిజంగా నువ్వు నిలిచిపోయి చేసినట్టయితే నెత్తిన పెట్టేసుకుంటారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సింది నువ్వే. కానీ ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఇంకా నువ్వు ముఖ్యమంత్రిలో ఫీల్ అయిపోతున్నావు అంతే. నీ ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి ప్రజలకి అంగీకారం లేదయ్యా, నువ్వు ముందు అది గ్రహించాలి. ప్రతిపక్షం ఇవ్వడానికి కూడా ప్రజలు అంగీకరించాలి. కానీ నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఏమేస్తుంది?
నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ నువ్వు లెటర్లు రాసుకొని, సెక్రటరీ లెటర్ రాసుకొని, స్పీకర్కి లెటర్లు పెట్టుకున్నంత మాత్రాన ఇచ్చేస్తారా? అసలు ప్రజలే వద్దనుకొని చెప్పి పక్కన పెట్టేస్తే మళ్ళీ నిన్ను ప్రతిపక్షంలో తీసుకుంటారు? వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ రోజున చంద్రబాబు గారు పర్టికులర్గా పోలవరం విషయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఈ 5 సంవత్సరాలు పోలవరం కంప్లీట్ అవుద్ది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో జరిగే పరిపాలన చూసి నిజంగా మీకు నిద్ర కూడా పట్టదు.